అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. ఈరోజు టిప్పు సుల్తాన్ హిస్టరీ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను తెలుసుకున్నాను, అలాగే నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుందాం హిస్టరీ అంతా అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి సార్. ఈ పేరంటే జామియా మస్జిద్ ఇంకా బిల్డ్ బై టిప్పు సుల్తాన్ 1787 కట్టారు. 1787 ఇప్పుడు ఆల్రెడీ కోట లోపల ఎంట్రీ అయింది కదా. పేరంటే బెంగళూరు గేట్ లో లోపల ఉన్నారు. ఈ ఊరు పేరంటే శ్రీరంగపట్నం. శ్రీరంగ అంటే గుడి పేరు, పట్న అంటే టౌన్. మొత్తం తిరగాలి 5 కిలోమీటర్ ఫోర్ట్. ఈ కోట చూడి అక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ గోడలు ఉంటారు కదా, అన్ని కోట గోడలు అంటే మొత్తం హైట్ గా ఉంది. లాస్ట్ మైసూర్ వార్ జరిగింది కదా, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు బాంబు పెట్టేసి మొత్తం బిల్డింగ్ ఇరిగిపోయింది. ఫస్ట్ ఫోర్ట్ ఇది, తర్వాత సెకండ్ ఫోర్ట్ ఉంది. ఆ మధ్యం ఏముంటారు, నీళ్లు ఉంటారు. ఆ నీళ్లు లోపల క్రోకడైల్ ఉంటారు, మొసళ్ళు ఉంటారు. మొసళ్ళు ఒక నిమిషమ్మా చెప్పిన తర్వాత తీసుకుపోతాం లోపల. ఓకే, అక్కడ అంటే క్రోకడైల్ పెట్టేస్తారు సార్. యాక్చువల్లీ గుడి కోట ఎవరు కట్టారు? హిందూ. కోట ఎవరు కట్టారు? తిరుమల రాయుడు కట్టారు. తిరుమల రాయుడు అంటే 210 సంవత్సరాలు. గుడి ఎవరు కట్టారు? గంగరాయ. కోట లోపల రంగనాథ స్వామి దేవాలయం ఉంది. 1200 ఓల్డ్ టెంపుల్, పెద్ద దేవాలయం. అర్థమైంది కదా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదే మెయిన్ గేటు. ఫస్ట్ ఫ్లోర్ చిన్న పిల్లలకి స్కూల్, మద్రసా. ఫస్ట్ ఫ్లోర్ చిన్న పిల్లలకి స్కూలు, సెకండ్ ఫ్లోర్ అంటే ప్రేయర్ హాల్. ఒకటి హలో అన్నయ్య. టిప్పు సుల్తాన్ అప్పుడు హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్స్ ఏం లేదు, అన్ని ఒకటే. చూడు హైట్ హిందూ రకాలు ఉంది, కళసాలు ఉంది. హైట్ హిందూ స్టైల్. ఫౌండేషన్ అంటే ముస్లిం. ఈ మసీదీ ఉంటారు కదా, మా ఇండియాలో ఎంత మసీద్ చూడండి, ఈ మసీదీ ఎక్కడ దొరకలేదు. లోపల వీడియో లేదమ్మా. ఓ అదంతే, మీకు ఫోటో తీసుకో, వీడియో అలౌడ్ లేదు. ఓ సార్, వేలూరు కోట. ఓ సార్, వీడియోలో హాలు. ఫస్ట్ ఫ్లోర్ అంతా చిన్న పిల్లలకి స్కూలు. ఇది ఎవరిదో సమాధి తెలుసా? టిప్పు సుల్తాన్ మాస్టర్ సమాధి. మాస్టర్ అంటే టీచర్ ఆర్ ఫ్యామిలీ సమాధి. ఇది టిప్పు సుల్తాన్ సమాధి కాదు, టిప్పు సుల్తాన్ ఉస్తాద్ సమాధి. ఉస్తాద్ అంటే మాస్టర్. చూడండి, హైట్ అంటే జెంట్స్, అంత ఫ్లాట్ అంటే లేడీస్. చూడమ్మ, అక్కడ లేడీస్ జెంట్స్, అంత ఫ్లాట్ అంటే లేడీస్, హైట్ అంటే జెంట్స్. ఇదో టిప్పు సుల్తాన్ మాస్టర్ సమాధి. తర్వాత చూడండి, అక్కడ రైట్ సైడ్ అక్కడ కావేరీ నది ఉంటారు కదా, ఆ పక్కలో నది ఉంది. అండర్ గ్రౌండ్ పాసింగ్, రహస్య మార్గంలో నీళ్లు వస్తారు. నీళ్లు వచ్చి నమాజ్ టైంలో ఉంది వాసుకుపోతారు. వాషింగ్ అంటే పెట్టేస్తారు. చూడండి, అంటే దీపం పెట్టేస్తారు. అట్లా ల్యాంప్ పెట్టేస్తారు. నమాజ్ పోతారు కదా, ఆ టైంలో ఎంత వాసుకుపోతారు. పోతారు అప్పుడు. ఇప్పుడు ఏం లేదు. ఈ నీళ్లు ఉంటారు కదా, మంచి లేదు నీళ్లు, గ్రీన్ ఉంటారు అంతే. అమ్మా ఇది ఈ నీళ్లు ఇక్కడ రైన్ ఉంటారు కదా, ఆ నీళ్లు ఇది. అప్పుడు టిప్పు సుల్తాన్ అప్పుడు అండర్ గ్రౌండ్ బయటకు పోతారు. అర్థమైంది కదా సార్? ఈ పేరంటే జామియా మస్జిద్. ఇప్పుడు ఆల్రెడీ కోట లోపల ఎంట్రీ అయింది. రండి, అక్కడ కోట గోడలు చూపెడతాను. చూడండి, టిప్పు సుల్తాన్ అప్పుడు అదే మెయిన్ హైట్ పోలా తిరగాలి. హైట్ గవర్నమెంట్ లాక్ పెట్టేస్తారు అంతే. టిప్పు సుల్తాన్ నాన్న హైదరాలీ మైసూర్ ప్యాలెస్ లోపల కమాండర్ ఆఫీసర్. ఎక్కడ? ప్యాలెస్ లోపల. ఈ ఊరు మైసూర్ రాజా ఇమ్మడి కృష్ణరాజా వడే గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ అంటే బాంబు, రఫన్స్, కత్తిలు, పిటారీలు మొత్తం రెడీ చేస్తారు. కిందగా 6.8 డీప్ ఉంది. అమ్మ ఇదే గేట్ అమ్మా, లోపలికి పోయేదానికి. మొత్తం క్లోజ్ చేస్తారు కదా. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారు చూడండి, బట్టలు పెట్టేస్తారు, తాగుతారు, డ్రింకింగ్ మొత్తం అంతా గవర్నమెంట్ లాక్ పెట్టారు. చూడండి, ఈ పేరంటే గన్ పౌడర్ హౌస్. రండి, ఇట్లా స్విమ్లు వస్తారు కదా, ఆ వాటర్ గేట్ లోపల డోర్ ఉంది, చెక్క డోర్లు. ఆ ఓపెన్ చేసుకో, బామ్మర్దుడు రూట్ చూపిస్తారు. బామ్మర్దుడు ఎవరు? టిప్పు సుల్తాన్ వైఫ్ తమ్ముడు. ఆ వాళ్ళే కోట లోపల ఎంట్రన్స్ గేట్ చూపెడతారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు కోట లోపల వచ్చి ఇక్కడ టిప్పు సుల్తాన్ చంపేస్తారు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చంపడానికి ప్లేస్. 1799 4th వార్ మండే. ఇక్కడ మైసూర్ వార్ జరిగింది. టిప్పు సుల్తాన్ బ్రిటిషర్. టిప్పు సుల్తాన్ మందులు 12 మందులు ఉంటారు, ఒకే రకాలు, ఒకే గుర్రాలు, ఒకే డ్రెస్సు, ఒకే టోపీ. టిప్పు అంటే ఎవరికి తెలియలేదు. ఆ బామ్మర్దుడు ఏం చేస్తారు? కిందిగా వచ్చి తల మీద రోజా పూలు
చూపెడతారు. తర్వాత పెద్ద ఆఫీసర్స్ టిప్పు సుల్తాన్ 6 గుండు పెట్టేస్తారు. ఇక్కడ ద బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాస్ ఫౌండ్ హియర్ అంటే ఓన్లీ చంపడానికి ప్లేస్, సమాధి కాదు. సమాధి అక్కడ బయటగా ఉంది. చూడండి లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం కోట గోడలు, ఫోర్ట్. రైట్ సైడ్ చూడండి మొత్తం కోట గోడలు. లోపలికి పోతారమ్మా చెప్పాలి. వాటర్ గేట్ ఉంది ముందుగా. వాటర్ గేట్ టిప్పు చంపడానికి 50 మీటర్ ఉంది, 50 మీటర్స్. అక్కడ వాటర్ గేట్ బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ అయింది. అక్కడ వచ్చి ఇక్కడ టికెట్ చంపేస్తారు. ఇక్కడ చంపడానికి ప్లేస్. తిరిగి హిందీ కూడా వచ్చామా? అన్ని లాంగ్వేజెస్, ఇంగ్లీష్ కూడా. ఎస్. ఏమి సోల్జర్స్ ఉంటారు కదా, తాగేదానికి నీళ్లు. కొండ దానికి నదికి పోతా రూట్ ఇది. కావేరీ నది ఆ పక్కలో నది ఉంది. నది పోయేదానికి రూట్. 1799లో బ్రిటిష్ ఆఫీసర్స్ కావేరీ నది లోపల వస్తారు. ఆ లోపల వచ్చి అక్కడ డోర్ ఉంది చూడమ్మా, అక్కడ రాయలు పెట్టేశారు కదా లోపల, అదే డోరు. ఆ డోర్ ఓపెన్ చేసుకో, బాంబర్దుడు రూట్ చూపిస్తారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కోట లోపల వచ్చి అక్కడ టిప్పు సుల్తాన్ చంపేస్తారు. వాటర్ గేటు టిప్పు చంపడానికి ప్లేస్ 50 మీటర్ ఉంది, 50 మీటర్స్. టిప్పు సుల్తాన్ అంటే ఫైటింగ్ మ్యాన్. ఇక్కడ మైసూర్ వార్ జరిగింది స్టార్ట్, లాస్ట్ ఎండ్ అక్కడ పోయి టిప్పు చంపేస్తారు 1799. నీ ఫస్ట్ గేట్ ఎక్కడ? ఆ మసీదీ ముందుగా వచ్చారు కదా అంటే బెంగళూరు గేట్. చూడే రైట్ సైడ్ ఈ గేట్, ఈ పేరంటే వాటర్ గేట్. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారు, బట్టలు వాచ్ చేస్తారు, నిధిపోతారు అంతే. ఇప్పుడే మేడం టిప్పు సుల్తాన్ రైట్ హ్యాండ్ పేరు తెలుసా? టిప్పు సుల్తాన్ రైట్ హ్యాండ్ పేరు అంటే దివాన్ పూర్ణయ్య పండిత్. దివాన్ పూర్ణయ్య పండిత్ అంటే బ్రాహ్మిన్స్. లెఫ్ట్ హ్యాండ్ అంటే మీర్ సాదిక్, టిప్పు సుల్తాన్ వైఫ్ తమ్ముడు. ఆవళే కోట లోపల ఎంటర్ గేట్ చూపెడతారు. శ్రీరంగపట్నం కోట లోపల దానికి బ్రిటిష్ ఆఫీసర్స్ కి రూట్ తెలియలేదు, రూట్ చూపిస్తారు. బ్రాహ్మిన్స్ లేదు, ఆ వాళ్ళు అకౌంటెడ్. టిప్పు చంపే తర్వాత ఆ వాళ్ళు మైసూర్ పోతారు. ఇక్కడ రాలేదు, వారు క్లోజ్ అయింది కదా, మైసూర్ పోతారు. టిప్పు సుల్తాన్ వారసులు ఉన్నారా? సార్ వారసు కలకత్తాలో ఉంటారు. గుర్రాలు సైకిల్ పని చేస్తారు అక్కడ. వాళ్ళు అక్కడ పోయినారు. 4th జనరేషన్ అక్కడ ఉంది. అమ్మా రిక్షా తొక్కుంటారు. హలో ఫోటో తీసుకుంటారు. 1200 ఓల్డ్ టెంపుల్ రంగనాథ స్వామి దేవాలయం చూడమ్మా కోటలో బిల్డ్ బై. అమ్మా అక్కడ పోంటే 1 అవర్ పడుతుంది అమ్మా, లైన్ పోవాలా, మాకి వెయిట్ చేయాలా అంతే. అర్థమైంది కదా. ఇదే కోట లోపల గుడి. ఈ గుడి 3 ఉంది. ఫస్ట్ ఎక్కడ? శ్రీరంగం తమిళనాడు. ఫస్ట్ అంటే శ్రీరంగ, సెకండ్ అంటే కర్ణాటక తమిళ బార్డర్ ఇంకో గుడి ఉంది. శ్రీరంగ, ఆదిరంగ, అంత్యరంగ, ఈ 3 గుడులు కావేరీ పక్కలే ఉంది. అర్థమైంది కదా. ఫేమస్ రంగనాథ స్వామి దేవాలయం చూడమ్మ, ఇదే గుడి. చూడండి రైట్ సైడ్ మొత్తం కోట గోడలు, రైట్ సైడ్ ఫోర్ట్ చెప్తారు కదా అంతే. అక్కడ హోల్స్ ఉన్నారు కదా అన్నయ్య, రైట్ సైడ్ హోల్స్, ఫైరింగ్ పాయింట్. అక్కడ నీకు చూసుకోదానికి ఎంత హోల్స్ ఉంది? 1 హోల్స్ ఉంది. లోపల 3 డైరెక్షన్ ఉంది, 3 యాంగిల్స్ ఉంది లోపల. చూడండి ఆ పక్కలో రైట్ సైడ్ నది కావేరీ రివర్. అక్కడ చూపెడతాను మీకు. అక్కడ బ్రిటిష్ ఆఫీసర్స్ కి టిప్పు సుల్తాన్ అక్కడ పనిష్మెంట్ చేస్తారు. జైలు ఉంది అక్కడ. ఆ పేరంటే కర్నల్ బేలీ డంజన్. కర్నల్ బేలీ అంటే పెద్ద ఆఫీసర్, డంజన్ అంటే జైలు. అక్కడ చాలా బాగుంది జైలు, చూపెడతానా చూడమ్మా. శ్రీరంగపట్నం కోట లోపల గుడి. కర్నల్ బేలీ అంటే బ్రిటిష్ ఆఫీసర్ పేరు. డంజన్ అంటే జైలు, అంటే కారాగృహ అంటే జైలు. ఇట్లా ఇక్కడ లోపల మీకు కత్తిలు, గన్స్ ఏం పనిష్మెంట్ చేయలేదు. ఓన్లీ వాటర్ వదిలేస్తారు, నీళ్లు వదిలేస్తారు. నీళ్లు రాయిలు ఉంది, 48 రాయిలు ఉంది. రాయి లోపల 2 హోల్స్ ఉంది. బ్రిటిష్ ఆఫీసర్ కి ఈ రెక్క లాక్ పెట్టేస్తారు 24 ఆఫీసర్స్ కి. ఫస్ట్ రోజులు ఇక్కడ నీళ్లు, సెకండ్ డే, థర్డ్ డే, 5 డే, లాస్ట్ డే 8 కన్ను దగ్గర నీళ్లు వదిలేస్తారు. కన్ను దగ్గర నీళ్లు వదిలింటే ఏమైంది? ఆక్సిజన్ ఏం దొరకలేదు, అన్నం గిన్న ఏం తినలేదు. 24 ఆఫీసర్స్ కి టిప్పు ఇక్కడ పనిష్మెంట్ చేస్తారు. పెద్ద ఆఫీసర్, చిన్న ఆఫీసర్ కాదు. ఇది వరల్డ్ నెంబర్ 1 రాజా. మా ఇండియాలో ఎంత రాజా ఇక్కడ మైసూర్ జరిగింది వారు, ఎవరు పనిష్మెంట్ చేయలేదు. టిప్పు సుల్తాన్ ఇక్కడ పనిష్మెంట్ చేస్తారు. రండి లోపలికి. Confined for many years, the British officers taken prisoner by టిప్పు సుల్తాన్. పెద్ద ఆఫీసర్స్ కి పనిష్మెంట్ జరిగి జైలు కట్టారు. ఇది కోట లోపల, అది బయటకా. ఇది యాక్చువల్లీ కోట లోపల ఉన్నారు, అది బయటగా ఉంది, అవుట్ సైడ్. రండి రండి. ఇక్కడ
ఇక్కడ శ్రీరంగపట్నం గుడి కిందగా రైల్వే స్టేషన్ ఉంది. హలో సార్ మేడం, ఆ రైట్ సైడ్ నది ఉంది మేడం, కావేరీ రివర్. తర్వాత చూపెడతానండి. ఇదొక రాయిలు ఇదేంటి కోళిమొట్ట పేస్ట్, కోళిగుడ్డలు, ఉప్పు, షుగరు, చున్న, బెల్లం అదే మొత్తం తిరిగేసి కోట కట్టారు. చూడండి 2 రాయిలు ఉంటే అది కోಳಿ ఎగ్ పేస్ట్. అది ఇది సిమెంట్ ఏం లేదమ్మా, సిమెంట్ లేదు కదా, కోళి గుడ్డలు, కోళి మొట్టలు ఉంటారు కదా, ఆ ఎల్లో కలర్ లోపల ఉంటారు కదా, అది బైల్డింగ్ చేస్తారు. అది చూడండి, కేర్ఫుల్, తల తగిలింది. చూడండి ఈ రాయిలో టోటల్ 48 ఉంది. చూడండి 48. ఈ లోపల 2 హోల్స్ ఉంది, ఇక్కడ ఒక హోల్స్ ఉంది, ఇక్కడ ఒక హోల్స్ ఉంది. బ్రిటిష్ ఆఫీసర్స్ కి ఈ రకాల పనిష్మెంట్ చేస్తారు, కదా. రండి ఇక్కడ కూర్చోండి, లాక్ ఇక్కడ ఈ రకాల పనిష్మెంట్ మేడం. ఫస్ట్ రోజు ఇక్కడ నీళ్లు, సెకండ్ డే, థర్డ్ డే, 5 డే, లాస్ట్ డే 8 కండి దగ్గర నీళ్లు వచ్చేస్తారు. ఈ ముందుగా ఓపెన్ ఉంటారు కదా, ఈ మొత్తం డోర్ లాక్ పెట్టేస్తారు. కావేరీ నది లోపల ఉన్నారు కదా, ఆ నీళ్లు వచ్చి డోర్ ఉంది, ఇక్కడ చెక్క డోర్లు ఉంది. నది ఆ పక్కన నది ఉంది, ఆ నీళ్లు వచ్చడానికి రూట్ ఉంది. రండి చూపెడతాను. చూడు, ఇదే నీళ్లు వచ్చేదానికి రూట్. అక్కడ నది ఉంది, కావేరీ నది, రహస్య మార్గంలో అండర్ గ్రౌండ్ పాసింగ్ నీళ్లు వస్తాయి. ఇదే నీళ్లు వచ్చేదానికి గేట్. ఈ నీళ్లు వచ్చి ఆఫీసర్స్ కి పనిష్మెంట్ చేస్తారు. చూడండి లాక్ పెట్టేస్తారు, ఇదే గేట్ ఎంట్రన్స్. ఈ నీళ్లు ఇక్కడ వచ్చి ఆఫీసర్స్ కి పనిష్మెంట్ చేస్తారు. ఆ మ్యూజియం దగ్గర చూడాలా, బయట ఉన్నారా చూసారా? ఈ బాంబు పెట్టేశారు బ్రిటిష్ వాళ్ళు. ఫస్ట్ మైసూర్ వార్ జరిగింది కదా, ఆ టైంలో బాంబు పెట్టేసిన తర్వాత బిల్డింగ్ మొత్తం ఇరిగిపోయింది. చూడండి ఈ పిరంగిలు టిప్పు సుల్తాన్ నాన్న హైదర్ అలీకి సమ్మర్ అంటే వెరీ కూల్ గా ఉంటారు. చూడండి ఇక్కడ ఫ్రంట్ హోల్స్ ఉంది, బాంబు మొత్తం లాక్ పెట్టేస్తారు. అక్కడ హీట్ తర్వాత ముందుగా ఫైర్ అయింది, ఇక్కడ హీట్ అయింది సార్. ఇక్కడ హీట్ పెట్టారుగా ముందుగా మొత్తం ఫైర్ అయింది. రండి ఇక్కడ ఇప్పుడు ఇదే ఎంట్రన్స్ గేట్. అన్ని కిందిగా పోవాలి రూట్ మేడం, రహస్య మార్గం. బెంగళూరు పోతారు ఈ రూట్. తల తగిలింది, కేర్ఫుల్ మేడం. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది మేడం. హలో కేర్ఫుల్, ఎంట్రన్స్ గేట్ లాక్ పెట్టేది సార్. ఈ రూట్ ఎవరికి తెలియలేదు. టిప్పు సుల్తాన్ బాంబర్ రావాడు, మొత్తం తెలిసి మొత్తం రూట్ అన్ని కిందిగా పోతారు. గుర్రం పోలేదు, ఓన్లీ వాకబుల్. మైసూర్ ప్యాలెస్, ఇక్కడ రంగనాథస్వామి దేవాలయ, టిప్పు సుల్తాన్ ఓల్డ్ ప్యాలెస్, మసీదీ అన్ని పోవచ్చు రూట్ కిందిగా. ఈ రూట్ ఎవరికో తెలియలేదు, వాళ్ళకి ఒక వాళ్ళు తెలుసు మొత్తం. అందరికీ తెలియలేదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎలా పోతారు టూరిస్ట్ కిందిగా పోయింటే అదే ఆక్సిజన్ దొరకలేదు బాబు. హలో మేడం, చూడమ్మా ఇది నైట్ సెక్యూరిటీ గార్డ్ రూట్ అమ్మా. రాయల్ లోపల ఆఫీసర్స్ కి పనిష్మెంట్ చేస్తారు కదా, బయటగా సెక్యూరిటీ గార్డ్ ఉంది. ఎంత రూట్ చూడండి, మీకు కోట చెప్తారు కదా, కోట గోడలు చూడండి ఎంత హైట్ గా ఉంది. ఒరిజినల్ హైట్ కోట అదే బయటగా ఇది యాక్చువల్లీ కోట హైట్ చూడండి ఎంత హైట్ గా ఉంది. మీకు 4.5 కిలోమీటర్ ఈ రకాలు ఉంది, పెద్ద హైట్. ఇక బిల్డ్ బై ఎవరు? తిరుమల రైడ్ కట్టారు సార్. వడియారా మైసూర్ రాజా అంటే ఇమ్మడి. చూడండి ఇదే మెయిన్ గేట్ సార్. మీకు బాహుబలి మూవీ చూసారు కదా, చెక్క డోర్లు ఈ రకాలు ఉంది. డోర్ చూడమ్మా, ఇక్కడ చూడమ్మా డోర్ ఉంది. ఇక్కడ ఓపెన్ డోర్, ఇక్కడ లాక్ డోర్. చూడు ఇదే మెయిన్ గేట్, ఒరిజినల్ గేట్. అదే లాక్ పెట్టారు, గవర్నమెంట్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఇదే మెయిన్ గేట్. చూడు ఇక్కడ మాకు టూరిస్ట్ వచ్చేదానికి రెడీ చేస్తారు. మెయిన్ గేట్ అంటే ఇది. రండి నది చూపెడతాను, రండి చెప్తాను. రైట్ ఇక్కడ రండి. సైలెంట్. అది ఫస్ట్ కోటే గోడలు సేఫ్టీ. ఫస్ట్ ఫోర్ట్ చూడు, ఇది సెకండ్ ఫోర్ట్. ఈ జగం మొత్తం నీళ్లు ఉంటారు, ఆ నీళ్లు లోపల క్రొకడైల్ పెట్టేస్తారు. డీప్ ఉంది, 150 డీప్ ఉంది. చూడండి అక్కడ అంతే క్రొకడైల్ జగం. అది మేడం 4.5 కిలోమీటర్ 6 ఎకరాలు ఉంది సార్. 1 కిలోమీటర్ కాదు, కోట అంటే 5 కిలోమీటర్ ఉంది చుట్టూ. ఈ రకాల సేఫ్టీ. కోట లోపల ఎవరు కలవలేదు. మెయిన్ గేట్ రావాలా కోట లోపలి. ఫస్ట్ గేట్ ఏమి? బెంగళూరు గేట్.
థర్డ్ గేట్ వాటర్ గేట్, లాస్ట్ గేట్ అంటే మైసూర్ గేట్, ఆ పక్కన ఉంది మైసూర్ గేట్. రండి ఇక్కడ చూపెడతా. హలో మేడం, ఇది చూడమ్మా ఫైరింగ్. చూసుకోదానికి ఎంత అవ్వాల్సింది చూడమ్మా, 3 ఉంది. సార్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రండి సార్, మీకు చూసుకోదానికి ఎంత అవ్వాల్సింది, ఒక్కోల్సింది లోపల 3 డైరెక్షన్ చూడమ్మా. అక్కడ 3 ఉంది. ద రైఫల్ సూటెడ్. కోట లోపల ఎవరు వస్తారు కదా, చూసుకో గుండు పెట్టేస్తారు. హలో అమ్మా, ఎంత అవ్వాల్సింది చూడమ్మా. అక్కడ ఒక్కోల్సింది లోపల చూడమ్మా 3 డైరెక్షన్. కోట లోపల వస్తారు కదా, చూసుకో గుండు పెట్టేస్తారు. గుండు పెట్టిన తర్వాత మిస్ అయిన తర్వాత క్రొకడైల్ అలౌడ్ చేయలేదు. ఎందుకు? సేఫ్టీ. రండి ఇక్కడ నది. లో మేడం, లో మేడం, కమ్ దిస్ సైడ్. లో ఇక్కడ మేడం, ఫాస్ట్ ట్రైన్ వచ్చారు, ఫోటో తీసుకోమా. లో మేడం, ఇక్కడ ఎక్కండి. ఇక్కడ ఫోటో తీసుకో, చాలా బాగా వస్తుంది. ఆ ట్రైన్ బ్రిడ్జ్, ఇదే రివర్, కావేరీ రివర్. అంటే బెంగళూరు టు మైసూర్ ట్రాక్. శ్రీరంగపట్నం దేవాలయ కింద శ్రీరంగపట్నం రైల్వే స్టేషన్ ఉంది చూడు. ఇదే కావేరీ రివర్. ఇది యాక్చువల్లీ నార్త్ కావేరీ, అక్కడ సౌత్ కావేరీ. శ్రీరంగపట్నం అంటే దీపం, శ్రీరంగపట్నం అంటే ఐలాండ్. చూడు అదే ఫ్లాగ్ ఉంటారు కదా, అక్కడ ఇండియా ఫ్లాగ్, అదంటే రైల్వే స్టేషన్. అదే ఈ కోట కట్టారు యాక్చువల్లీ తిరుమల రాయుడు. కోట గుడి ఎవరు కట్టారు? శ్రీకృష్ణదేవరాయుడు కట్టారు. ఈ మొత్తం ఏదంటే మైసూర్ రాజా దగ్గర పనిచేవాళ్ళు వీళ్ళు. యారు? టిప్పు సుల్తాన్ అప్ప హైదర్ అలీ. అక్వర్ చేశారు లేదు, వాళ్ళకి ఇస్తారు మైసూర్ రాజా ఇంప్రూవ్మెంట్ చేయడానికి. యారు? శివాజీదే వేరే, మహారాష్ట్ర. ఇక అంటే శ్రీరంగపట్నం. పవర్ఫుల్ అంటే శివాజీ పవర్ఫుల్ అంటే వెరీ ఫేమస్ ఊరు శ్రీరంగపట్నం. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గర వార్ చేయలేదు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఎందుకు వార్ చేస్తారో తెలుసా? శ్రీకృష్ణదేవరాయ టైం ఫుట్పాత్ ఏరియా ఉంది ఇక్కడ, గోల్డ్ అండ్ డైమండ్ ఏరియా. ఇక్కడ గోల్డ్ డైమండ్ అన్ని అమ్ముతారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎందుకు వస్తారు? వ్యాపార చేయడానికి. అంటే ఇక నెక్స్ట్ ప్లేస్ ఏం తెలుసా? డైమండ్ అన్ని అమ్ముతారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎందుకు వస్తారు? వ్యాపార చేయడానికి. అంటే ఇక నెక్స్ట్ ప్లేస్ ఏం తెలుసా? టిప్పు సుల్తాన్ ఓల్డ్ ప్యాలెస్. ఓల్డ్ ప్యాలెస్ అంటే బంగారం ప్యాలెస్. అది ఆ పేరంటే లాల్ మెహల్. చూపెడతానమ్మా, ప్యాలెస్ ఎంట్రన్స్ గేట్ చూపెడతాను. లాస్ట్ మైసూర్ వార్ జరిగింది కదా, వాటర్ గేట్ లోపల వచ్చి బ్రిటిష్ వాళ్ళు బాంబు పెట్టేసి మొత్తం బిల్డింగ్ ఇరిగిపోయింది. లోపల వాల్యుబుల్ థింగ్స్ ఉంటారు కదా, మొత్తం లండన్ మ్యూజియం దగ్గర ఉంది. లండన్ మ్యూజియం లిప్పు తీసుకుపోయినారు. ఒక కత్తిలో ఇండియాకు తీసుకువచ్చారు. ఆ పేరంటే విజయమల్య తెలుసా? ఆర్సీ క్రికెటింగ్ ఓనర్. 300 కాదు 600 crores ఒక కత్తిలో తీసుకువచ్చారు ఇండియాకి. వేరే వాల్యుబుల్ థింగ్స్ ఎలా అక్కడ ఉంది. ఇక్కడ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఈ మడ్డి ఉంటారు కదా, ఓపెన్ చేస్తారు కదా, ఆ టైంలో కత్తిలు, చిన్న గన్ను, టోపీ, డ్రెస్ మొత్తం అక్కడ సమర్పణ దగ్గర ఉంది. చూసినది అక్కడ సమర్ ప్యాలెస్. అక్కడ వాల్యుబుల్ థింగ్స్ మొత్తం లండన్ మ్యూజియం కూడా ఉంది. ఇక నెక్స్ట్ పోలా టిప్పు సుల్తాన్ ఓల్డ్ ప్యాలెస్. మొత్తం డీప్ గా ఉంది. అదంటే ఫోర్ట్ అంటే మీకు ఫోర్ట్ అంటే మడ్డి ఉంటుంది కదా. టూరిస్ట్ వచ్చే గార్డెన్ రెడీ చేసానికి మడ్డు పెట్టేస్తారు. మొత్తం అంటే హైట్ గా ఉంది ఫోర్ట్. ఆ పక్కన డీప్ గా ఉంది. అదంటే ఫోర్ట్. రండి సార్, బండి తిరగాలి. ఆ రంగనాథ స్వామి దేవాలయం ముందుగా టిప్పు ఓల్డ్ ప్యాలెస్ ఉంది. రంగనాథ స్వామి గుడి టిప్పు ప్యాలెస్ 150 మీటర్ ఉంది. చూడండి ఎంత ఇరిగిపోయినారు బ్రిటిష్ వాళ్ళు. లాస్ట్ మైసూర్ వార్ జరిగింది కదా, అక్కడ వాటర్ గేట్ లోపల వచ్చి బ్రిటిష్ వాళ్ళు బాంబు పెట్టేసి మొత్తం బిల్డింగ్ ఇరిగిపోయింది. ఇక్కడ లోపల బాగా బంగారం ప్యాలెస్. ఇది మడ్, సిల్వర్, గోల్డ్ 3 ఫ్లోర్ బిల్డింగ్. యాక్చువల్లీ క్లోజ్ చేస్తారు. ఇదే అంటే టిప్పు సుల్తాన్ అంటే ఓల్డ్ ప్యాలెస్ అంటే ఇది. ఇక్కడ ఉంటారు. మీకు చూసారు కదా, సమ్మర్ టైంలో టిప్పు అక్కడ పోయి రెస్ట్ హౌస్. ఇది ఒరిజినల్ ప్యాలెస్ అంటే ఇది. ఈ పేరంటే లాల్ మెహల్. చూడండి అక్కడ బోల్ట్ ఉంది, ఇంగ్లీష్ చెప్తాను. ఫోటో తీస్తారు. లోపల ఏం లేదు, ఇరిగిపోయింది. చూసుకురండి. ఇక్కడ తర్వాత మైసూరు. ఇంకా మైసూరు దసరా లేదు, ఇక్కడ స్టార్ట్. అదే ప్రోగ్రామ్. తర్వాత మైసూర్ పోతారు. శ్రీరంగపట్నం అంటే క్యాపిటల్ సిటీ.
మైసూర్ ప్లస్ కాలి ఇక్కడ అంటే ఫేమస్ ఫస్ట్ దసరా. చూడు దసరా ప్రోగ్రామ్ 3 రోజులు దసరా ప్రోగ్రామ్ అయింది. బాగా ఉంది. చూడమ్మా ఇది దసరా ప్రోగ్రామ్. యాక్చువల్లీ దసరా మైసూర్ గోల్డ్ టెంపుల్ ఉన్నారు కదా, ఆ నెలలో తీసుకొస్తారు. మైసూర్ రాణి వస్తారు ఇక్కడ. రాణి వచ్చి గుడి పూజ చేసి తర్వాత మైసూర్ పోతారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ శ్రీరంగపట్నం. అంటే ఇదో యాక్చువల్లీ దసరా ప్రోగ్రామ్ ఇది. రండి ఎక్కండి సార్. 1200 పెద్ద దేవాలయం. క్రౌడ్ ఉంది మొత్తం. అది చూసుకో లాస్ట్ నుంచి. అట్లా కాదు, రిటర్న్ వస్తారు కదా అటెండ్ చూడండి. రిటర్న్ అక్కడ ఇన్నో ప్లేస్ ఉంది చూస్తాను తర్వాత గుడికి. గంధం ఫ్యాక్టరీ అంటే అమ్మా మీకు ఫుట్పాత్లు అమ్ముతారు కదా, 6 ఎకరాలు కాదు. ఒరిజినల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అంటే జిఎస్టీ ట్యాక్స్ ఏం లేదు. చూడంటే పెద్ద ఫ్యాక్టరీ. మైసూర్ సిల్క్ అమ్ముతారు కదా, మైసూర్ చీర పట్టులు రంగులు ఇక్కడ రెడీ అయ్యాయి. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఒరిజినల్ ఉంటాయి. ఒరిజినల్ సార్. మీకు ఫుట్పాత్ 6 ఎకరాలు కాదు కదా. ఇక్కడ బండి కాదు, ఇక్కడ అంటే ఫ్యాక్టరీ. ఓకే సార్ చెప్తాను. అంటే ఇది అంటే ఫ్యాక్టరీ. ఒక లేడీస్ కి సాలరీ ఎంత తెలుసమ్మా? 35,000 సాలరీ. 5,000 లేడీస్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ రెడీ అయిన తర్వాత అక్కడ మైసూర్ పాయింట్ ఏమైంది, అక్కడ ట్యాక్స్ పెట్టేస్తారు. జిఎస్టీ ట్యాక్స్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్టరీ. మైసూర్ సిల్క్ ఇది. ముందుగా అంటే గంధం ఆయిల్ ట్యాంక్ ఉంది. గంధంది శాండల్వుడ్ ఆయిల్ ట్యాంక్ ఉంది ముందుగా. ఇదంటే చీరలు. మైసూర్ సిల్క్ చీర ఎంత తెలుసా? 1000 రూపీస్ దొరుకుతుంది స్టార్టింగ్. సిల్క్ తక్కువ ఉంది. ఒక 3000 4000 చీరలు తీసుకుంటే మీరు అదే చీరలు మైసూర్ పాయింట్ 20,000 అమ్ముతారు. చూడగా పెద్ద ఫ్యాక్టరీ. లేడీస్ ఇక్కడ రెడీ చేస్తారు. చూపెడతారు. అది చూసుకో. మీకు ఈ రూట్ చూపిస్తాను. ఏదో మీరు బర్డ్ సెంచరీ పోతారు కదా, రూట్ చూపిస్తారు. ఈ రూట్ ఆ పక్కన రూట్ ఉంటారు కదా, ఏం చేస్తారు? మిల్లు పెట్టేస్తారు. మిల్లు పెట్టేసి ఒరిజినల్ ఆయిల్ ఇక్కడ రెడీ అయ్యింది. ఇక్కడ అంటే మొత్తం కాస్మెటిక్ మేడం. సబ్బులు, మైసూర్ శాండల్వుడ్ సోప్, పేస్ట్. మీకు ఒక రోజులో మీకు బ్యూటీ పార్లర్ పాయింట్ ఎంత కొనుక్కున్నారు తెలుసా? 1500 రూపీస్ కొనుక్కున్నారు ఒక టైం. ఒక పేస్ట్ తీసుకుంటే 20 years యూజ్ అయ్యింది. ఏం చేయలేదు, మంచిగా ఉంది. చూడండి ఇదంటే పేస్ట్ గంధం కొనుక్కోవచ్చు. అక్కడ ట్రయల్ ఫస్ట్ మీకు చూడాలా, తర్వాత ఇది తీసుకోవాలి. అవార్డు వచ్చింది గైడ్ ఈ దుకాణం దగ్గర వచ్చి తీసుకుపోయినా అంతా చెప్పలేదు. మీకు బలవంతా ఏం లేదు, కావాలంటే కొనుక్కోవచ్చు. చూడమ్మా ఇదే ఆయిల్ కదా. ఆయిల్ అక్కడ చీర. మీకు సరిగే సిల్క్ సైడ్ దొరుకుతుంది. సిల్క్ సైడ్ ఒక రోజులు మీకు ఐరన్ కుట్టంటే 10 రోజులు వాచ్ అంటే పోలేదు ఐరన్. సిల్క్ సైడ్ అంతా చాలా బాగుంది. మేడంకి చీరలు వద్దంటే డ్రెస్ దొరుకుతుంది. అది ఏం వద్దంటే మీకు గంధం శాండల్వుడ్. వుడ్ కావాలంటే వుడ్ దొరుకుతుంది. వుడ్ అంటే ఏమి రెడ్ శాండల్వుడ్ దొరుకుతుంది, వైట్ శాండల్వుడ్ దొరుకుతుంది. ఇంకా అగరబత్తిలో దొరుకుతుంది. అగరబత్తిలో ఒక మార్నింగ్ 6 గంటలు పెట్టంటే 2 hours వాసన వస్తుంది. అంత స్మెల్. ఫేమస్ మీకు హైదరాబాద్లో ఏం ఫేమస్ తెలుసా? బిర్యానీ చెప్తారు. రసగుల్లా. కలకత్తా అంటే రసగుల్లా. మైసూర్ అంటే 3. మైసూర్ వెరీ ఫేమస్ 3. మల్లెపువ్వు, మైసూర్ పాకు, శాండల్వుడ్. అంటే మల్లెపువ్వు అంటే ఫేమస్ అమ్మా. పర్ఫ్యూమ్ ఉంది, మల్లెపువ్వు పర్ఫ్యూమ్ చాలా బాగుంది. ఓకే ఇస్తాను. మొత్తం టిప్పు సుల్తాన్ హిస్టరీ అయితే ఇదండి. అయితే అది అయిపోయిన తర్వాత ఇక్కడ సారీస్ ఇవన్నీ బాగుంటాయి అని అంటే ఇక్కడికి వచ్చాం. సారీస్ నాకైతే ఏం నచ్చలేదు, కానీ ఇక్కడ ఇవన్నీ ఉయ్యాళ్ళు ఇలాంటివన్నీ ఉంటే చూసానండి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అయితే ఎక్కడికి వెళ్ళినా వీడియో తీయకూడదు అన్నారు, కానీ నేను కుదిరినంత నాకు అయినంత వీడియో తీశాను. ఎందుకంటే నేను తెలుసుకుంది మీకు కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో తీశానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.